ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఆశ్చర్యకరమైన దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, నీ మీద ఆధారపడినటువంటి వారిని నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు తండ్రి. నీ మీద ఆధారపడినటువంటి మేమందరం, మానవమాత్రమైనటువంటి మేమందరం కూడా నీ పాదాల దగ్గర విన్నవించుకోవడానికి ఈ దినాన్ని మాకు ఇచ్చిన సమయానికై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదో ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వినడానికి తమ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారో వారందరికీ మీరు సహాయకుడిగా ఉండి వారి హృదయాలు తెరవమని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ ఆరాధనలో పాల్గొని నీ ఆశీర్వాదాన్ని పొందడానికి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి పరిశుద్ధపరిచి ఈ అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో, ఈ ఉగ్రతా దినాల్లో నీతో మేము ఎలా సహవాసం చేయాలో మాకు నేర్పించి నాయనా నీవు మేము ఏకంగా ఉండి నాయనా కలిసి జీవించడానికి, సంతోషకరమైన బ్రతుకును బ్రతకడానికి మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాన్ని అనుగ్రహింపచేయమని యేసు నామాన్ని బట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కాచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మము ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మము ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ
చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా, అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను. మృత్యువు నుండి లాజరును మహిమాతముకై లేపెను. మన్నాలు కురిపించగా ఆకాశమే తెరిచెను. మరణాన్ని ఓడించగా మృత్యుంజయుడై లేచెను. మన్నాలు కురిపించగా ఆకాశమే తెరిచెను. మరణాన్ని ఓడించగా మృత్యుంజయుడై లేచెను. అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. ఏకాంతముగా మోకరిల్లి ప్రార్థించుటయే శ్రేయము. ఏలనాకి శ్రమరని పూర్ణ మనసుతో వేడుము. యేసయ్య నీ వేదన ఆలించి మన్నించును. ఏ పాటి వెతలైనను ఆ సిల్వలో తెచ్చును. యేసయ్య నీ వేదన ఆలించి మన్నించును. ఏ పాటి వెతలైనను ఆ సిల్వలో తీర్చును. అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా, అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సుసాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. ఈ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో
మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ఏరు కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవును నీవు చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవును నీవు హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం ఇది నీ బాహుబంధాల అనుబంధమా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము దయచేసి ఎవ్వరు చూడండి రెండు చేతులు అలాగే పైకెత్తి పరిశుద్ధాత్ముడా ఈ యొక్క స్థలాన్ని స్వాధీనపరుచుకోండి ఇక్కడ ప్రతి ఒక్కరిని నాయనా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను నైనా మీరు నడిపించుకుని అడుగుచున్నాను అయ్యా మీరు నడిపించుకుని అడుగుచున్నాను తండ్రి మీరు నడిపించుకుని అడుగుచున్నాను తండ్రి
ద్రాక్ష తోటలో రాళ్ళు నేరేసి, ద్రాక్ష తోటలో ముళ్ళు కప్పలు నేరేసి,
అయ్యా ద్రాక్ష తోట అంతటిని నువ్వు సరిగా పెట్టిన తర్వాత ఆ ద్రాక్ష తోట, ఆ యొక్క ద్రాక్ష చెట్టు మనుషుని యొక్క పద్ధతులుగా భయపడకుండా నీ కొరకు నిలబడి గొప్ప ప్రజలుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను. 24వ అధ్యాయం 47వ వచనం నుంచి. యెరూషలేము మొదలుకొని సమస్త జన్మల్లో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయన. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండ్రు. ప్రభు 3.5 సంవత్సరాలు శిష్యులతో గడిపారు. 3.5 సంవత్సరాల్లో ఒక 5,000 బోధలన్నా విన్నారు శిష్యులు. ఆ బోధల యొక్క అర్థం అంతా తెలిసిపోయింది. మరొక 5,000 ప్రార్థనలన్నా చేశాడు ప్రభు, అవి కూడా విన్నారు. ఎన్నో ఉపమానాలు చెప్పాడు, అవన్నీ విన్నారు. అవన్నీ విని మాకు యేసుప్రభు చెప్పిన అన్నీ వచ్చేసినాయి గనక యేసుప్రభు చెప్పిన మాటలన్నీ మేము ఇతరులకు చెప్పుతూ మేము సాక్షులుగా ఉంటాం అని అనుకున్నారు వాళ్ళు. అంటే ఇంకా ఆఖరు రోజున ఆయన ఏం చెప్పాడు? మీకు బోధలు వచ్చాను ఎక్కడికి వెళ్ళి బోధించకండి, మీకు పాటలు వచ్చాను ఎక్కడికి వెళ్ళి పాడకండి, ఎక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పకండి. పైనుండి శక్తి పంపిస్తాను తండ్రి వాగ్దానం చేశాడు. మనుష్య మాతృలకు నా శక్తిని పంపిస్తాను, నా ఆత్మను వారిలో ఉంచుతాను అని వాగ్దానం చేశాడు తండ్రి. ఆ తండ్రి వాగ్దాన ప్రకారంగా నేను మీ మీదికి పైనుండి శక్తి పంపిస్తాను కనుక మీరు ఎక్కడికి వెళ్ళకండి. తెలుసు మాకు అన్నీ తెలుసు అని ఎక్కడికి వెళ్ళకండి. మీరు యెరూషలేములోనే ఉండిపోయి దేవుడు పంపే పైనుండి శక్తి కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పాడు. చెప్తే వాళ్ళు అనుకున్నారు, ఏంటి మీరు అసలు ఏం చేయొద్దు అంటున్నాడు ఏంటి, పనికి రాని వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడో అలా మాట్లాడాడు మనతోటి. మనకు చాలా వచ్చు, మనం ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయినాయి, మనం ప్రార్థన చేస్తే రోగులు బాగైపోయారు, యేసు నామమున ఆజ్ఞాపిస్తే అన్నీ లోబడిపోయినాయి, శత్రుబలం అంతా లోబడిపోయింది. వెళ్ళొద్దంటున్నాడు ఏంటి ప్రభువు? ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడు? పైనుండి శక్తి దిగి రావాలి మీ శరీరంలోకి. ఆ శక్తితో ఆ దేవుని సేవ చేయాలి కానీ మీ శక్తితో దేవుని సేవ చేయలేరు అని చెప్తున్నాడు ప్రభు. అనుకుని ఆ 10 రోజులు కనిపెట్టి ఏం చేశారంటే ఆగకుండా స్తోత్రం చెప్పాడు. పైనుండి శక్తి ఇచ్చినందుకు స్తోత్రములు. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు. శరీర సంబంధమైన శక్తితో, శరీర సంబంధమైనటువంటి బలంతో
వాక్చాతుర్యంతో ఏమి చెప్పొద్దు, దేవుని సేవ దేవుని ఆత్మ ద్వారానే చేయాలి అని చెప్పాడు. అటువంటి శక్తి కొరకు స్తోత్రం 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 ఆగలేదు. ఇంకెక్కడికి ఇంటికి వెళ్ళలేదు. స్నానాలు చేశారో లేదో తెలీదు, అన్నం తిన్నారో లేదో తెలీదు, నిద్రపోయారో లేదో తెలీదు. పైనుండి శక్తి, పైనుండి శక్తి. ఎవరి నోట్లోంచి చూసినా పైనుండి శక్తి, పైనుండి శక్తి, పైనుండి శక్తి. మేము శక్తి లేని వారం, శక్తి లేని వారం. శరీర సంబంధమైన శక్తి ఉంది, ఆత్మ సంబంధమైన శక్తి లేదు అని అలా ప్రార్థన చేసి చేయడం మొదలుపెట్టారు. అప్పుడు 10 రోజులకి పైనుండి శక్తి అగ్ని రూపంలో వచ్చింది. అప్పుడు వారు శక్తివంతులైపోయారు. అప్పుడు ఆ శక్తితో వారు దేవుని సేవ చేశారు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 3వ అధ్యాయం 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనల్ని రక్షించడం. రక్షింపబడ్డావా రక్షింపబడ్డావా అని అడుగుతుంటాం మనం. అప్పుడు కొంతకుముందు సినిమాలకి వెళ్ళేవాళ్ళు సినిమాలు మానేస్తే మేము రక్షింపబడి బాప్తిసం తీసుకున్నామండి అంటారు. ఇంతకుముందు చుట్టలు తాగేవాళ్ళు, లేకపోతే సారా తాగేవాళ్ళు, ఇంకా పాపాలు చేసేవాళ్ళు ఎవరన్నా కనబడితే మనకి నువ్వు రక్షింపబడ్డావా అని అడిగితే నేను రక్షింపబడ్డానండి, ఇంతకుముందు సారా మరి అవన్నీ చుట్టలు అవన్నీ త్రాగేవాడిని, ఇప్పుడు నేను వాటన్నిటిని విడిచిపెట్టి నేను బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షింపబడ్డాను అంటారు. ఇక్కడ ఈ తీతు పత్రికలో రక్షింపబడ్డం అంటే ఏంటి అని చాలా స్పష్టంగా రాశాడు. రక్షింపబడ్డం అంటే ఏంటి అంటే పునర్జన్మ సంబంధమైన రెండవ పుట్టుక. రెండవ పుట్టుకలో పరిశుద్ధాత్మ ఒక క్రొత్త స్వభావం ఇస్తే అందువలన మనం రక్షించబడుతున్నాం. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించడం. రక్షింపబడ్డం అంటే ఏంటి అని రాయబడింది. అదొక జన్మ, అదొక క్రొత్త జన్మ. ఆ జన్మలో పరిశుద్ధాత్మ క్రియ. ఆ పరిశుద్ధాత్మ క్రియ ఏంటి? నూతన స్వభావం. అప్పుడు మనం రక్షింపబడినట్టు లెక్క అని ఈ పౌలు భక్తుడు తీతు పత్రికలో రాశాడు. ప్రభు కూడా ఆ మాట చెప్పారు. ఏ మాట చెప్పారు? ఓ పరిసయ్యుడు, ఒక సుంకరి ప్రార్థన చేయడానికి దేవాలయం వెళ్ళారు. పరిసయ్యుడు చాలా నీతివంతుడు. వారానికి 5 సార్లు తింటాడు. 2 రోజుల ఉపవాసం.
దశంభాగం తీసేస్తాడు. ధాన్యంలో కానీ మరి రాబడిలో కానీ ఇంక ఏ విషయంలో అతనికి ఏ రాబడి ఉంటే ఆ రాబడిలో దశంభాగం తీసేస్తాడు. దొంగవాడు కాదు, దోచుకునేవాడు కాదు, వ్యభిచారి కాదు, హంతకుడు కాదు. మళ్ళా ఏం చెప్తున్నాడు? ఈ శంకరు వలే నేను పాపాత్ముడిని కాదు, అన్ని మంచి గుణాలు. పరిసయ్యుడు నిష్ఠ కలిగి, యూదుల్లో నిష్ఠ కలిగిన జాతి పరిసయ్యుడు. నేను నీతి గలవాడను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను అంటున్నాను. స్వనీతి క్రియలు చాలా ఉన్నాయి అతనికి, మంచి క్రియలు. కానీ అతడు నీతిమంతుడుగా తీర్చబడలేదు అని ప్రభు చెప్పాడు. నీతిమంతుడుగా తీర్చబడలేదు. ఈ పరిసయ్యులందరూ ఒక అధికారిని నియమించుకున్నారు. అసలే పరిసయ్యులు చాలా నిష్ఠ కలిగిన వారు. చెడుకి ఏమీ రావడానికి వీల్లేదు వాళ్ళకి, చాలా నిష్ఠ. వీరందరూ కలిపి ఒక అధికారిని ఏర్పాటు, ఒక ధర్మశాస్త్రోపదేశకుడిని, ఒక అధికారిని నియమించుకున్నారు. ఆయన మరీ నిష్ఠాగరిష్ఠుడు. ఆయన వీళ్ళే ఎంత నిష్ఠ కలిగి ఉంటే వాళ్ళ అధికారి ఎంత నిష్ఠ కలిగి ఉంటాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం. ఓ రాత్రి వేళ ఈ బోధకుడే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాడని అందరు అనుకుంటారేమో అని. ఆ గొప్ప బోధకుడు, అధికారి, 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదు. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగ్గా, యేసిట్లా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగో సాధ్యములని ఆయన అడుగగా, యేసిట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగూ నమ్ముదురు? ఈ యొక్క పరిసయ్యులు అసలే నిష్ఠ కలిగిన వారు. ఈ పరిసయ్యుల అధికారి నిష్ఠాగరిష్ఠుడు. ఎంత గొప్ప బోధకుడు, అందరూ ఎంత గౌరవిస్తున్నారు. ఆయన ధర్మశాస్త్రం బోధిస్తుంటే అందరు గడగడలాడుతూ వింటూ ఉన్నారు. అలాంటి వాడు ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే తిరిగి పుట్టాలి. అస్సలు అర్థం లేదు ఆయనకి. ఎలా తిరిగి పుడతాడు? ప్రభు చెప్పాడు,
చెప్పాడు కానీ ఆయనకు అర్థం అవ్వలేదు. అప్పుడు ఒక మాట ఈ నిష్ఠాగరిష్ఠుడితోటి, ఈ అధికారితోటి, ఈ యొక్క బోధకుడితోటి ఒక మాట చెప్పేశాడు. ఏ మాట చెప్పేశాడు? మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతే. ఇంక మీరు అంగీకరించరు. పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి బోధ నేను చెప్తున్నాను. క్రొత్తగా జన్మించాలన్న బోధ చెప్తున్నాను నేను. అయితే ఆ బోధ మీరు అంగీకరించరు అని బహునీతిమంతుడు, అందరి చేత మంచి పేరు పొందినటువంటి ఇతన్ని ఒక్క నిమిషంలో తీసేశాడు. అంతే, తీసిపడేసినట్టు తీసేశాడు ప్రభు. ఏంటి ఆయన ఉద్దేశం? ఇందాక తీతులో చదివాం. నీతికి సంబంధించినటువంటి క్రియల మూలంగా కాక నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, నీతిని అనుసరించి మనం అనేక క్రియలు చేస్తాం. కొంతమంది చాలా మంచివాళ్ళుగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. మేకాలో కూడా ఉంది. మేకాలో ఏముంది? యథార్థవంతుల గురించి ఉంది. మేక 7వ అధ్యాయంలో ఉంది. 7వ అధ్యాయం 4వ వచనం. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచి కంటెను ముండ్లుగా ఉందరు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచి కంటెను ముండ్లుగా ఉందరు. మనుషుని నీతి క్రియలు ఆయనకి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. ఆయనకు నచ్చవు. మంచివారు అని యథార్థవంతులు మంచివారు అని చెప్పుకుంటాం మనం. వాళ్ళు ఆయన దృష్టికి ఎలా కనబడతారంట? ముళ్ళ చెట్టు, ముండ్ల కంచె, ఇనప ముళ్ళు కంచి ఉంటుంది, ఆ కంచెలా కనబడతారంట. దేవుని గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. మనుషుల నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ పీలికల వలె దుర్వాసనగా ఉన్నాయి. ఇంతకు ముందు చుట్టలు తాగేవాళ్ళని చూస్తే, అయ్యో చుట్టలు తాగుతున్నారా మీరు, మరి పరలోక రాజ్యానికి ఎలా వెళ్తారు అని అంటుండేదాన్ని నేను. చుట్టలు మానేసి మంచిగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు కదా అనుకునేదాన్ని నేను. సినిమాలకి వెళ్ళేవాళ్ళు, సారా తాగేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళని చూస్తే, అయ్యో మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, మీరు సినిమాలు మానైపోతే పరలోక రాజ్యం వెళ్తారా? మరి పేకాట మానైపోతే, త్రాగుడు మానైపోతే మీరు నరకంలోకి వెళ్ళిపోతారు. మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఈ పాపాలన్నీ మానేయాలా అని అలా బోధిస్తుండేదాన్ని నేను. క్రియల వలన పరలోక రాజ్యానికి వెళ్ళరు అన్న సంగతి నాకు తెలీదు. మంచి క్రియలు చేయండి, పరలోకానికి వెళ్ళిపోతారు. సారా మానేయండి, చుట్టలు మానేయండి, పేకాట మానేయండి, మంచిగా ఉండండి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు దేవుడు అంటుండే. నాకు అస్సలు అర్థం లేదు. రక్షణ అంటే తిరిగి పుట్టడం కూడా అస్సలు తెలియలేదు నాకు. క్రొత్త జన్మ అంటే అస్సలే తెలియలేదు. రక్షకుడు ఎందుకు వచ్చాడో తెలియలేదు.
రక్షకుడు ఏం చేయడానికి వచ్చాడో తెలియలేదు. నా బ్రతుకంతా మనుషులు నీతిక్రియలు చేస్తే చాలు, నీతిక్రియలు చేస్తే చాలు, పరలోకానికి వెళ్ళిపోతారు. ఇదే మాట మీద నేను ఉండేదాన్ని. ప్రభు వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 5 అధ్యాయం. ప్రకటన గ్రంథం 5 అధ్యాయం 10వ వచనం. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలో మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుతూ కొనడానికి వచ్చాడు. దేవుడు పంపాడు, నాకు పిల్లలను కొను అని పంపించాడు. అంటే ఆయన వచ్చేసాడు. వచ్చి ఎవరిని కొంటున్నాడు? ఎవరినైనా సరే, ఏ భాష మాట్లాడేవారినైనా సరే, ఏ ప్రజలైనా సరే కొంటాడు. నన్ను కొనుక్కో అంటే చాలు కొంటాడు. ఎవరైనా వెళ్ళి నిత్య జీవిస్తావట, నీవు నన్ను కొనుక్కో, నేను నీకు అమ్ముడైపోతాను అంటే కొనుక్కుంటాడు. నిజంగా నాకు అమ్మేసుకుంటున్నావా? నిజంగా నిన్ను కొనుక్కోవచ్చా? నిజంగా నీవు నాకు అమ్మేసుకుంటున్నావా, అర్పించేసుకుంటున్నావా అని అడుగుతాడు. నిజంగా అర్పించేసుకుంటున్నానంటే కొనుక్కుంటాడు, మనల్ని కొనుక్కుంటాడు. ఒక అబ్బాయి బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడట పాస్టర్ గారి దగ్గరికి. ముంచడానికి ప్రయత్నం చేస్తే చెయ్యి పైకి ఎత్తాడట. అలా చెయ్యి పైకి ఎందుకు ఎత్తావు అబ్బాయి? అంతా మునిగిపోవాలా, మొత్తం శరీరం అంతా నీళ్ళలో ముంచేయాలి, చెయ్యి కింద పెట్టు అన్నాడు. అంటే అప్పుడు ఆ అబ్బాయి అన్నాడంటే, అయ్యగారు శరీరానికి అంతటికీ బాప్తిసం ఇచ్చేయండి, కానీ చెయ్యికి మాత్రం ఇవ్వకండి, ఎందుకంటే ఒకడిని కొట్టాలండి, నేను పగ తీర్చుకోవాలా, వాడిని కుట్టి తీరాల, వాడు అంత దుర్మార్గ పనులు చేశాడు, వాడిని తప్పకుండా కొట్టాలి నేను. అందుకని కొట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ చేతికి ఇచ్చేద్దరు కానీ బాప్తిసం ఈ చేతికి ఇవ్వకండి అన్నాడు. అలా కుదరదు అన్నాడు పాస్టర్ గారు. ఆ విధంగా నన్ను కొనుక్కుంటావా ప్రభువా? నేను నిత్య జీవాన్ని ఆశిస్తున్నాను, నీవు నిత్య జీవాధిపతివి, నన్ను కొనుక్కుని నాకు నిత్య జీవం అనుగ్రహించు అని అంటే, నిజంగా అమ్మేసుకుంటావా? నాకు నిజంగా అర్పించుకుంటున్నావా? నాకు నీవు తీసుకోవా? ఏమి ఒక చెయ్యి కానీ, లేకపోతే ఈ చేతితో నా ఇష్టం వచ్చిన పనులు చేయాలా దేవా, ఈ చెయ్యి ఒక్కటే నాకు ఉంచు, లేకపోతే నాకు కళ్ళు నాకు ఉంచు, ఈ కళ్ళతో మాత్రం నీకు లోబడలేను, నా ఇష్ట ప్రకారంగా ఈ కళ్ళు చూడాలి, ఈ కళ్ళు చూడాలి, అందుకని ఈ కళ్ళు నీకు అర్పించుకోను అని అనడానికి వీల్లేదు. నువ్వు నాకు అమ్మేసుకుంటున్నావా అంటే నేను నీకు పూర్తిగా నీకు అర్పణ అయిపోతున్నాను, నాకు నిత్య జీవం అనుగ్రహించు. కానీ ఎవరైనా ప్రభువుకి అర్పణ చేసేసుకుంటే, అమ్మేసుకుంటే ఆయన ఏం చేస్తాడు?
ఏం చేస్తాడు ఆయన? దేవుని కొరకు వారిని కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి, పరిపాలకులుగా యాజకులుగా చేస్తాడంట. ఏం చేస్తాడు ఆయన? ఆయనకు అమ్మేసుకుంటున్నారు కొంతమంది. అంగీకరించు నన్ను తీసుకో అంటున్నారు. తీసుకుంటున్నాడు. తీసుకుని ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఏ కడుపులోంచి వచ్చాడు? దేవుని కడుపులోంచి వచ్చాడు. దేవుని జ్యేష్ఠ కుమారుడు. ఆ కడుపులో పెట్టేస్తున్నాడు. తాను కొన్నవారిని ఆ కడుపులో పెట్టేస్తున్నాడు. మనకు అర్థమయ్యేటట్టు మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఈ తనకు అమ్మేసుకున్న ఈ మనుషులందరినీ దేవుని కడుపులో పెట్టేస్తున్నాడు. దేవుడు తన కడుపులో ఉంచుకుంటున్నాడు. కొంతమంది బిడ్డలు పుడితే ఆ బిడ్డల్ని ఏమంటున్నారు? వాళ్ళ అమ్మలాగే ఉన్నాడు, వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ నాన్నలాగా మాట్లాడుతున్నాడు, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మలాగా మాట్లాడుతుంది. వాళ్ళ నాన్నకున్న తెలివితేటలన్నీ ఈ అబ్బాయికి ఉన్నాయి అని మనం కొంతమంది బిడ్డల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈయన కొని మనుషుల్ని దేవుని కడుపులో పెట్టేశాడు. కడుపులో ఉంచుకున్నాడు దేవుడు. అప్పుడు కడుపులో ఉంచుకుంటే ఆయన స్వభావం, ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన ఆలోచనలు అన్ని దేవుని కడుపులో ఉన్న మనుషులకి ఎక్కువైంది. అప్పుడు కంటున్నాడు. దేవుడు నేనే కని ఉన్నాను అన్నాడు. ఆయన కంటాడు. కన్న తర్వాత ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. అప్పుడు ఆయన కన్న తర్వాత ఆ మనుషులు అంటారు, మా నాన్న పేరు పలానా, మా అమ్మ పేరు పలానా, మా నాన్నగారు అమ్మదే పలానా ఊరు, వాళ్ళ పిల్లలు మేము అంటారు. మనుషులందరూ అంటారు, ప్రభువుని అన్నారు కదా, వడ్రంగి కుమారుడు కాదా, మరి కుమారుడు కాదా అని ఎలాగన్నారు? ప్రజలు ఈ దేవుని కడుపులోంచి వచ్చిన వారిని వీళ్ళు మనుషుల పిల్లలే, పలానా వాడి కొడుకులు వీళ్ళు, ఆ పలానా ఆమె కొడుకు అంటే ఒప్పుకోడంట ఆయన. నేను ఒప్పుకోను, నేను ఆ మాట అసలు అంగీకరించను. నేను మరేమి అంగీకరిస్తావు అని అడిగితే ఆయన ఏమంటున్నాడు? వీరు నా వలన పుట్టిన వారే, కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఒప్పుకోడంట. అసలు ఒప్పుకోడు. ఫలానా తండ్రి రక్తంలోంచి వీడు పుట్టాడు, నేను ఒప్పుకోను. ఇతని తల్లి ఫలానా తల్లి కడుపులో, నేను అసలు ఒప్పుకోను. నేను కన్నాను, నా కడుపులోంచి వచ్చారు, నా వలన పుట్టిన వారే, కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. అప్పుడు దేవుడు చెప్పేస్తున్నాడు, తల్లిదండ్రుల శరీరం వలన పుట్టలేదు, వాళ్ళు నా కడుపులోంచి వచ్చారు, నా వలన పుట్టారు వాళ్ళు, నా రక్తంలోంచి పుట్టారు వాళ్ళు, నా శరీరంలోంచి పుట్టారు వాళ్ళు, నేనే కన్నాను అంటాడంట ఆయన. అప్పుడు దేవుడు అంటాడు వాళ్ళని, నా జ్యేష్ఠ కుమారుడు పరదేశంలో 33.5 సంవత్సరాలు ఉండమని నేను చెప్పాను.
ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఉండి లోకాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సైతాన్ని జయించాడు, ఆ మంత్రభూమి లోకాన్ని జయించాడు, ఆ మాయసంతను జయించాడు, ఆ మాంత్రికుడు సాతాన్ని జయించాడు. 33.5 సంవత్సరాలు ఉండి జయించి నా సింహాసనం మీద కూర్చోడానికి వచ్చాడు. మీరు కూడా వెళ్ళండి. అంత తక్కువ టైం కాదు, మీరు ఎక్కువ టైం 100 సంవత్సరాలు మీరు ఉండండి. నా కుమారుడు ఎలాగైతే శరీరాన్ని, లోకాన్ని, సైతాన్ని, సమస్తాన్ని జయించి నా కుడిపార్శ్వన కూర్చోడానికి వచ్చాడో అదేవిధంగా మీరు జయించిన ఎడల నా కుమారుని సింహాసనం మీద మీరు ఆసీనులయ్యిందరు అని ఆయన కన్నవారిని ఈ భూమి మీదకి పంపించారు. పంపిస్తే వాళ్ళు వచ్చేసారు. వచ్చేసి ఇంకా వేరైన జీవితం, వాళ్ళ స్వభావం వేరు, అది ఈ లోకానికి సంబంధించింది కాదు. వాళ్ళ చూపులు వేరు, ఈ లోకానికి సంబంధించిన చూపులు కాదు. వారి యొక్క గమ్యం వేరు, పరలోక రాజ్యానికి వెళ్ళడమే వాళ్ళ గమ్యం. ఈ లోకంలో దేని మీద మనసు పెట్టరు, తిరుగుతారు, తింటారు, కానీ తిండి మీద మనసు ఉండదు, కట్టుకుంటారు కానీ వస్త్రాల మీద మనసు ఉండదు, అన్ని పనులు చేస్తారు. ఎందుకంటే వారు వేరే దేశం నుంచి వచ్చారు, వేరే లోకం నుంచి వచ్చారు, వేరే మనకి పుట్టారు. ఈ లోకస్తులకు పుట్టలేదు. ఒప్పుకోడండి దేవుడు. నేను ఒప్పుకొని అంటున్నాడు. నేనే కన్నాను, వాళ్ళ తల్లిదండ్రుల రక్తంలో నుంచి పుట్టారంటే నేను అసలు ఒప్పుకోను. నా కడుపు నుంచి వచ్చారు, నా రక్తం నుంచి వచ్చారు అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఈ లోకంలో జీవిస్తుంటారు. వాళ్ళని చూసిన వాళ్ళు మీది ఏ దేశం అంటే మాది పరలోకం అంటారు. మీ తండ్రి ఎవరంటే దేవుడు మా తండ్రి అంటారు. మీ స్వభావం ఏంటి అంటే ఆయన స్వభావం దైవ స్వభావం అంటారు. అలాగ గడుపుతుంటారు, అలాగ జీవిస్తుంటారు ఈ భూమి మీద. జీవించి వారి యజమానుడు, వారి ఓనర్ గారు 33.5 సంవత్సరాల నుండి ఎలా వెళ్ళిపోయాడు, అలాగే వారు కూడా ఈ భూమి మీద వారికి ఇవ్వబడిన టైంలో ఉండి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోకముందు మనుషులందరూ వారిని చూస్తుంటారు. మనుషులందరూ వారిని చూసి మనుషులు ఎదుట మీ సత్క్రియలు, మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వాళ్ళకు వెలుగు ఉంటుంది. ఈ భూమి మీద మనుషులకు వెలుగు ఉండదు. ఈ భూమి మీద మనుషులు జీవిస్తుంటే తిడతారు అందరూ. మీ గుణాలు ఏంటి ఇలా ఉన్నాయి, మీ మాటలు ఏంటి ఇలా ఉన్నాయి, మీ క్రియలు ఏంటి ఇలా ఉన్నాయని కోప్పడతారు. ఆ దేవుని కడుపులోంచి వచ్చి పునర్జన్మ పొందినటువంటి మనుషులు ఈ భూమి మీదకి వస్తే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆశ్చర్యపడిపోతుంటారంట అందరూ. వారికి ఒక వెలుగు ఉంటుందంట. సూర్యునికి వెలుగున్నట్టు, చంద్రునికి వెలుగున్నట్టు వారికి వెలుగు ఉంటుందంట. ఆ వెలుగు ఏం వెలుగు అంటే సత్క్రియలు అనే వెలుగు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. నికోదేము మహాజ్ఞాని, ఒకడు తిరిగి పుట్టిందే పరలోక రాజ్యానికి చేరడు అని అంటే అస్సలు అర్థం లేదు ఆయనకి. మనుషులుగా పుట్టి మనుషుడిగా జీవించాడు, అది ఒక పుట్టుక.
మళ్ళా తిరిగి పుట్టాలి, దేవుడికి పుట్టి దైవ స్వభావంతో జీవించాలి. అది రెండో పుట్టుక. రెండో పుట్టుకున్నవాడు, తిరిగి పుట్టినవాడు దేవుని రాజ్యానికి వెళ్తాడు. తిరిగి పుట్టినవాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. చెప్పేశాడు ప్రభు. అర్థం అవ్వక అడిగాడు నికోదేము, ముసలివాడు ఎలా పుడతాడండి? ముసలివాడు ఎలా పుడతాడు అంటే చెప్పాడుదే ప్రభు. శరీరానికి పుట్టింది శరీరం, ఆత్మకు పుట్టింది ఆత్మ. ఎవరికి అర్థమవుతుంది? మనిషి శరీరానికి శరీరం పుట్టింది. మనిషి శరీరానికి పుట్టిన శరీరం మీకుంది. అయితే ఆత్మ దేవునికి పుట్టిన ఆత్మగా ఉండాలి అని చెప్పాడు. ఏమర్థం అవుతుంది ముసలోడు? అర్థం లేదు. ఆఖరికి ఒక మాట చెప్పాడు, మా బోధ మీకు నచ్చదు, మా బోధ మీరు ఒప్పుకోరు అంటే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. ప్రభు చెప్పేశాడు, నాలాగా చుట్టలు మానేయండి, సిగరెట్లు మానేయండి, సినిమాలు మానేయండి, చెడు అలవాట్లు మానండి, ప్రభు దగ్గరికి వెళ్తారు అని చెప్తాం. క్రియల వలన కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు రోమాలోను. రోమ 3వ అధ్యాయం. క్రియా న్యాయమును బట్టియా, విశ్వాస న్యాయమును బట్టియా? మీరు దేని ద్వారా రక్షింపబడ్డారు అని అడుగుతున్నాడు పౌలు. క్రియా న్యాయమును బట్టి పరలోక రాజ్యం వెళ్తారా? విశ్వాస న్యాయమును బట్టియా? క్రియా న్యాయం బట్టి కాదు, అది కొట్టివేయబడాను. క్రియా న్యాయమును కొట్టివేయబడను. విశ్వాస న్యాయమును బట్టి పరలోక రాజ్యం వెళ్తాం. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఆ అబ్బాయి వంకే చూస్తుంది. చూస్తుంటే ఈ అబ్బాయి అనుకుంటున్నాడు, నా వంకే చూస్తుంది, ఎక్కడి నుంచి వచ్చిందో అడిగితే బాగుండు, ఏంటో అలా చూస్తుంది నా వంక. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అమ్మాయి, నీకేం కావాల్సి ఉండి ఇక్కడ నిలబడ్డావు అని అడిగితే బాగుంటుందేమో. ఎందుకులే అలాగ అడగడం ఎందుకు, ఇంకా దూరంగా వెళ్ళిపోదాం అందుకే దూరంగా వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి శరీరంలో ఉంది, పలకరిద్దామా, అడుగుదామా, నా వంక చూస్తుందేంటి అని అనుకుని ఫోన్లే దూరంగా వెళ్ళిపోతే మంచిది అని నిగ్రహం, మాట్లాడకుండా శరీరాన్ని నిగ్రహించుకొని శరీరాన్ని కంట్రోల్ చేసుకుని ఆ నిగ్రహ శక్తి వలన దూరంగా వెళ్ళిపోయాడు. దేవుని గ్రంథంలో ఉంది, నిగ్రహ శక్తి వలన చేసిన నీతి క్రియలు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. మరి ఎలాంటి క్రియలు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి? విశ్వాసం. ఏం చేస్తాడు? నా వంక చూస్తుంది ఏంటా అమ్మాయి అని శరీరాన్ని ఉపయోగించుకుని నిగ్రహించుకుంటున్నాడు. అదే దేవుని కడుపును పుట్టినవాడు అక్కడ నిలబడితే వాడేం చేస్తాడు?
అమ్మా, చెల్లెమ్మా, చూడు ఈ పత్రిక తీసుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పత్రిక చదువుకో, యేసుప్రభు పత్రిక. చెల్లెమ్మా, ఈ పత్రికని పుస్తకంలో పెట్టు అని దేవుని చూపులు ఇయ్యే. ఇతడు విశ్వాసం, నా చూపులు నా కుట్టకూడదు, ఏసు చూపులే, ఏసు చూపులే, ఏసు చూపులే, ఏసు చూపులే, ఏసు చూపులే, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం. ఆ చిన్నతనంలో ఒక పేపర్ చదివాను నేను, ఆగమన దూత అనే పేపరు. ఆగమన దూతలో ఏముంది? ఎవరైనా నీకు అపకారం చేస్తే వాడు అపకారం చేశాడన్న విషయాన్ని నువ్వు నిరాటంకంగా నీ మనసులోకి రానిచ్చిన ఎడల నీవు కల్వరి ప్రేమని ఎరిగినట్లే. ఎవరైనా అపకారం చేస్తే వాడు అలాగ అపకారం చేశాడు, వాడు భార్య ఇలా తిట్టింది, వాడు కొడుకు ఇలా తిట్టాడు, వాడి తమ్ముడు ఇలా తిట్టాడు, వాడు ఎంత అపకారం చేశాడని నిరాటంకంగా నీ మనసులోకి రానిచ్చిన ఎడల నీవు కల్వరి ప్రేమని ఎరుగనట్లే. వాడు అలా తిట్టాడు, వీడు ఇలా తిట్టాడు, వీడు ఇలాగ అపకారం చేశాడని నీ మనసులోకి వస్తుంటే ఆటంక పెట్టేయాలంట. ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి. అది నేను జ్ఞాపకం చేసుకోకూడదు. వాడు రక్షింపబడాలా, వాడు పరలోక రాజ్యం చేరాలి, వాడు చేసిన అపకారం నా మనసులోకి రానివ్వకూడదు. ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయని దాన్ని ఎదిరించేయాలంట. అది తిరిగి పుట్టిన వాని యొక్క గుణలక్షణం. మరి రాజుల గ్రంథం, ఎలీషా ఏం చేశాడు? రెండో రాజులు 2వ రాజులు 4వ అధ్యాయము 12వ వచనం. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షునేమీరాల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనేను. అందుకామె, నేను నా స్వజనులో కాపురమున్నానని. ఎలీషా ఆమె, నేనేమి చేకూరుచున్నది అని వానిని అడగగా గెహజీ, ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనేను. ఇక్కడ ఆ షునేమీరాలను పిలువు అన్నాడు. పిలువు అంటే గెహజీ పిలిచాడు. వచ్చి ఎదురుగుండా నిలబడింది. అప్పుడు ఎలీషా ప్రక్కకి ముఖం పెట్టుకుని గెహజీ చూచి, నేనేమి చేయకూరుచున్నది? ఆమె గురించి రాజుగారితోనైనా సైన్యాధిపతితోనైనా మాట్లాడే మాటలు, ధనవంతులకి భూములు పుట్టల గురించి తగాదులు ఉంటాయి, నేనేమన్నా మాట్లాడాలని కోరుతున్నదా? అడుగు
ఎదురుగుండా నిలబడితే ఆ స్త్రీ, ఈ ప్రవక్త ఆమె వంక చూడటం లేదు, ఆమెతో మాట్లాడట్లేదు. ప్రక్కకి తల తిప్పి గేహజీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమె జవాబిచ్చింది, నాకేం తగాదులు లేవండి, మా భూములు మా పుట్టలన్నీ కూడా మా అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెండ్ల మధ్యలో ఉన్నాయి, మాకేం గొడవలు లేవు. మరి నేనేమి చేయకూరుచున్నది, ఆమెను అడుగుమో అంటే ఇక్కడే ఉంది. అప్పుడు గెహజీ అన్నాడు, అయ్యా ఆమె పిల్లలు లేరండి, ఆమె పెనుట చాలా ముసలివాడు, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాడు, భర్త ముసలోడని తెలీదు, ఆమె ఏం తెలీదు. ప్రవక్త పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఆయన దేవునికి అర్పించుకున్న జీవితం కలిగినటువంటి వాడు. అంతే. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ విధంగా నీతి క్రియలు చేస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం, నీతి క్రియలు చేస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అని నేను నమ్మేదాన్ని. అలా కాదు, తిరిగి పుట్టుట. ఖచ్చితంగా చెప్పాడు ప్రభు, పరలోక రాజ్యం చేరాలి అంటే వాడు తిరిగి పుట్టాలి. మనుషుడుకు పుట్టి మనుష్య స్వభావంతో ఏ విధంగా జీవించాడో అదే విధంగా దేవునికి పుట్టి దైవ స్వభావంతో జీవించని ఎడల వాడు పరలోకానికి చేరడు, తిరిగి పుట్టాలి. పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. నీతి క్రియల వలన కాదు, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతనమైన స్వభావము అనుగ్రహించబడుట ద్వారాను మనము దేవుని సన్నిధికి చేరగలుగుతున్నాం. ఆ గొప్ప దేవుని సన్నిధికి మనం చేరాలి అంటే పునర్జన్మ. మనం కొంచెం మంచి క్రియలు, కొంచెం ఎక్కువగా ప్రార్థన చేసుకోవడం, కొంచెం ఎక్కువగా బైబిల్ చదువుకోవడం, కొంచెం ఎక్కువగా నీతిగా ఉండడం కాదు. వాళ్ళెవరు దేవుని రాజ్యం చేరని దేవుని గ్రంథం ఉంది. మనిషికి పుట్టి మనుషుడిగా ఎలా జీవించాడో అలా మరలా దేవునికి పుట్టి దైవ స్వభావంతో జీవించేవాడు దేవుని కుమారుడు, వాడు దేవుని రాజ్యానికి వెళ్తాడు. చెప్పాడు దేవుడు, వీళ్ళు మనుషులకు పుట్టారండి అంటే నేను ఒప్పుకోను. నా కడుపులోంచి పుట్టారు వాళ్ళు. మనిషి రక్తం వల్ల పుట్టారంటే నేను ఒప్పుకోను. నా రక్తం వల్ల, నా శరీరంలో వచ్చారు వాళ్ళు. నేను తండ్రిని, నా యందు విశ్వాసం ఉంచువాడు దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించుచున్నాను. అప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలా? అమ్ముడైపోవాలా ప్రభుకి. నన్ను తీసుకో నిత్య జీవిస్తామంట కదా, నన్ను తీసేసుకో అంటే మళ్ళీ తీసుకెళ్ళి దేవుని కడుపులో పెట్టేస్తాడు. ఆ దేవుని కడుపులో దేవుని స్వభావం వచ్చేస్తుంది మనకి, మన ఎముకల్లోకి, మన శరీరంలో, మన కండ్లలోకి, మన అంతరంగంలోకి, మన చూపుల్లోకి, మన అలవాట్లలోకి ఆ దేవుని స్వభావం వచ్చేస్తుంది. అప్పుడు దేవుడు చెప్తాడు, నా జ్యేష్ఠ కుమారుడు భూమి మీద 33.5 సంవత్సరాలు ఉండి వచ్చాడు, మీరు కూడా వెళ్ళండి. నా జ్యేష్ఠ కుమారుడు జయించిన సింహాసనం మీద ఆసీనుడైన ప్రకారం మీరు జయించిన ఎడ్ల నా కుమారుని సింహాసనం మీద ఆసీనులైంటారు. అప్పుడు దేవునికి పుట్టినవాడు ఈ భూమి మీద నివసిస్తాడు. అందరికీ తెలిసిపోతారు వాళ్ళు.
వాడి స్వభావం వేరు. వారు కడుపు నిండి ఉండిన దాన్ని బట్టి వారి నోరు మాట్లాడరు, వారిని పలకరిస్తే దేవుని మాటలు, వారి మనసంతా దేవుని మీద, ఆ సొంత దేశం మీద. రాజు పలకరించాడు యాకోబుని. విగ్రహారాధికుడు పలకరించాడు. ఏమని? నీకు ఎన్ని సంవత్సరాలు? నాకు 130 అని చెప్పచ్చు కదా. ఆ విగ్రహారాధికుడికి ఏం తెలుసు? నా యావత్తరి దినములు 130. హృదయం నిండిపోయింది. ఏమని నిండిపోయింది? స్వంత దేశం మాకుంది, స్వంత తండ్రి మాకున్నాడు, ఆ తండ్రి కడుపున మేము పుట్టి ఉన్నాము, ఇక్కడ యాత్ర చేయడానికి వచ్చి ఉన్నాము, 130 సంవత్సరాల నుండి నేను యాత్ర చేస్తున్నాను. ఆ విగ్రహారాధికుడికి ఏం తెలుసు యాత్ర? నా యావత్తరి దినములు 130. కడుపు నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. మనం ఏ మనుషులతోనైనా మాట్లాడితే వాడు దేవుని కడుపు నుండి వచ్చినవాడు, మనుషుల కడుపు నుండి వచ్చినవాడు మనకు తెలిసిపోద్ది. దేవుని దగ్గర నుంచి వస్తే వారి కడుపు నిండా దేవుని మాటలు ఉంటాయి. నోరు తెరవగానే కడుపులో ఉన్న మాటలు బయటకు వస్తాయి. అదే మన కానువలు. ఖచ్చితంగా చెప్పేశాడు ప్రభు, తిరిగి పుట్టకుంటే వాడు దేవుని రాజ్యము చూడలేడు. కనుక క్రియలు మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి. అలాంటి బోధలు ఏం పనికిరావు. తిరిగి పుట్టండి, దేవుని కడుపులోంచి రావాలి అంతే. మనుషుని కడుపులోంచి వచ్చి మనుషుడిగా ఎలా జీవించామో దేవుని కడుపులోంచి వచ్చి దైవ స్వభావంతో మనం జీవిస్తే ఆ రాజ్యానికి అర్హులం అవుతాం. మనం మోసపోకూడదు. ప్రార్థన చేసుకుందాం.